చల్ తెలంగాణ తెచ్చిందే మేమని ఒకలు ఇచ్చిందే మేమని ఇంకొకలు మా ఇమ్మతి లేకుంటే బిల్లు పాస్ అవునా అని ఏరేటోళ్ళు ఎవ్వరు తగ్గుతలేరబ్బా. పార్టీల తన్లాట ఎంతున్నదో మహారాష్ట్ర మాకు కావాలని పబ్లిక్ కొట్లాట అంతకు 100 వాళ్ళున్నది. సకల జనులు ఒక్కటై జంగు నడిపితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఉత్తగానే రాలే. తొలి దశ నుండి మలి దశ దాకా 60 ఏండ్లు ఉద్యమం నడుస్తే 2014 జూన్ 2 నాడు రాష్ట్రం వచ్చింది. అంటే 10 ఏండ్లు. గా పండుగ సంబురంగా జరగబోతుంది. రాజ్భవన్ లో గవర్నర్ రాధాకృష్ణన్ సార్ని కలిసి తెలంగాణ బర్త్డే సంబురాలకు రావాలని పిలిచిండ్రు సీఎం సారు, చిన్న సీఎం సారు. ప్రోటోకాల్ ప్రకారం గవర్నర్ చాలా ముఖ్యమైనడు. మరి పాత సీఎం కేసీఆర్ సార్ కు నిన్ననే కరెక్ట్ అందింది. అయితే అప్పట్లో తెలంగాణను తెర్లు చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మా పార్టీకి అవమానం చేస్తుండ్రు, నాకు స్టేజ్ మీద కుర్చీ వేయరట, నేను రానని ఉత్తరం రాసిండు ముఖ్యమంత్రి సార్ కు. రాష్ట్రం వచ్చినాక 10 ఏండ్ల పండుగ కాబట్టి ముఖ్యమైన వాళ్ళందరినీ, ఉద్యమకారుల్ని, అమరుల కుటుంబాలను పిలుస్తున్నారు. గన్ పార్క్ అమరవీరుల స్తూపం కాడ సీఎం సారు నివాళులర్పించి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ కు వస్తాడు. ఈడ జెండా ఎగిరేసుడు, పోలీసుల లెఫ్ట్ రైట్ ఆటపాటలుంటాయి. ఇన్నేండ్లకు తెలంగాణ రాష్ట్ర గీతం వచ్చింది కాబట్టి జయ జయ హే తెలంగాణ పాటను జాతికి అంకితం చేస్తారు. గతంలో పెట్టినప్పుడు ఎవరు అభిప్రాయాలు తీసుకోవాలి, వాళ్ళు పెద్దగా దాన్ని విమర్శలు చేస్తున్నటువంటి వాళ్ళు మీరు తీసుకున్నాడు ఎవరైనా సలహాలు తీసుకున్నారా? ఇక రాత్రికి ట్యాంక్ బండ్ మీద జోరుంటాయి సంబరాలు. 6 గంటలకెళ్లి 9 గంటల దాకా కళాకారుల ఆటపాటలు, పటాకుల మూతలు, పోలీసుల బ్యాండ్ సప్పులు, తెలంగాణ వంటలు, మహిళా సంఘాలు తయారు చేసిన వస్తువులతోటి 80 స్టాల్స్ పెట్టిండ్రు ఇయాలనే. తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలో ఉన్నటువంటి అన్ని రకాల కళలు, కళాకారులు ఇలా పెద్ద ఎత్తున పాల్గొనబోతున్నారు. చూడాలి, వినాలి, తరించాలా. అంతటా ముఖ్యమైన బంగ్లాలకు, కట్టడాలకు రంగురంగుల లైట్లు వేస్తున్నారు. అయితే ఎన్నికల కొడున్నది కాబట్టి ఉద్యమకారులు, కవులు, కళాకారులకు సన్మానం చేస్తలేరట. ఇది మళ్ళీ సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో పెద్ద ఎత్తున అమరవీరులు, ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు గాని వాటిని అన్నిటిని కూడా నెరవేర్చడానికి త్వరలోనే ఒక కార్యాచరణ ఉంటుంది. ఇక పార్టీల దిక్కు చూస్తే రాష్ట్ర గీతం తెచ్చుడు మంచిగుంది, రాజముద్రల చార్మినార్ ఉండద్దు, అట్లనే కొన్ని పేర్లు మార్చాలని సలహాలిస్తాండ్రు బీజేపీ లీడర్లు. హైదరాబాద్ భాగ్యనగరంగా, సికింద్రాబాద్ లష్కర్ గా, కరీంనగర్ ఎలగందలుగా, మహబూబ్ నగర్ పాలమూర్ గా, మహబూబాబాద్ మానకోటగా ఇంకా పిలువబడేటువంటి ప్రాంతాలు. బీఆర్ఎస్ ఇయాల్నే సంబరాలు చాలు చేసింది. గన్ పార్క్ అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించి ట్యాంక్ బండ్ కాడు నమర జ్యోతి దాకా ర్యాలీ తీసిండ్రు గులాబీ లీడర్లు.